ఇవాళ వీడియోలో ఏంటంటే చికెన్ బిర్యానీ తయారు చేద్దాము. ఎలా మా స్టైల్లో ఎలా ఉంటుందో ముందుగా నేను చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు అయితే నేను వేస్తున్నాను కారము. తర్వాత బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీలో కూడా వేస్తాం కదా, దానికి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ అయితే కాస్త ఎక్కువే వేస్తాం. ఇప్పుడైతే 1 లీటర్ పెరుగు అయితే నేను యాడ్ చేస్తున్నాను. పెరుగు ఇవన్నీ కూడా చక్కగా మనం కలిపి పెట్టుకోవాలి. ముక్కకు పట్టే అట్లా మనం కలిపి పెట్టుకున్నామంటే బిర్యానీ ఖతర్నాక్లా నేను చెప్పిన మా స్టైల్లో నేను చెప్పిన పద్ధతిలో చేస్తా. లాస్ట్లో తినేటప్పుడు కూడా నేను ఒక వీడియో పెడతాను, బిర్యానీ ఎలా ఉందో చూసి చెప్పాలా. అయితే కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, 2 కూడా గ్రీనరీ చికెన్లో బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే, ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనము చికెన్ అయితే ఒక 30 మినిట్స్ అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. 30 మినిట్స్ తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసేటప్పుడు ఒక వీడియో. ఇంకైతే మనము బిర్యానీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక పెద్ద డేక్ష అయితే పెట్టేశాను, అందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనము పదార్థాలు నేను అన్ని ఒకేసారి చూపించేస్తాను చూడండి. ఇదిగోండి మసాలా దినుసులు, పడలు, జాపత్రి, గీపత్రి అన్ని. ఇది కస్తూరి మేతి తెలుసు కదా, ఎండిపోయిన కొత్తిమీర. నేను ఇంకా చూడండి వేసేసా. ఇవి ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు ఇంతగా ఉండేటి ఒక 4-5 వేసేసాను టేస్ట్ కోసం. సరేలే, బాగా గరా దుప్పు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చూడండి ఎలా ఉరుము చూస్తున్నాయో, గింజలతోటి గుర్రగంటున్నాయి. ఒక 28 ఎక్కువే వేసేసాను. మనమైతే ఆంధ్ర వాళ్ళం కదా, బాగా కారం తింటాం, అందుకు. ఎర్రగడ్డలు అయితే కొంచెం వేగుతున్నాయి ఫ్రెండ్స్. అటు మాట్లాడాలి ఏం కాదులే. ఇప్పుడైతే మనకి ఎర్రగడ్డలు అయితే వేగుతున్నాయి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము తిప్పుకుంటూనే ఉండాలి అంతే. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్, చూడండి బాగా వచ్చింది. ఇప్పుడు టమోటా వేసుకుంటున్నాను. పెద్ద టమోటాలు అయితే ఒక 3 వేసాను నేను. 3 టమోటాలు వేస్తున్నాను. తిప్పు కర్ర తిప్పాల. టమోటా నుజ్జు అయిపోతుంది ఇప్పుడు తిప్పటంలోనే. 2 స్పూన్లు, పెద్ద స్పూన్లు, టేబుల్ స్పూన్లు 2 స్పూన్లు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. చక్కగా రుబ్బాడు పెట్టుకున్నాను డబ్బా నిండగా. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలాగే కసాబిస మసా, ఎట్లా కసాబిస మసా అంతే. బాగా అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడైతే నేను కారం వేస్తున్నాను. మేమైతే ఎక్కువ కారం తింటామబ్బా, అందుకు ఇక 2 స్పూన్లు దీంట్లో కూడా తగిలిస్తున్నాను రైస్లో. అందుకు నేను ఇప్పుడు మళ్ళా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ముద్ద చూస్తున్నాను. కలర్ఫుల్ కనకం లాగా అవుతుంది. బాగా తిప్పేసుకొని
ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. అర్ధగంట 30 మినిట్స్ అయితే మనకి ఫ్రిడ్జ్ లో ఇంక తీసిన తర్వాత ఎర్రగా ఇలా తయారైపోయింది అబ్బా చికెన్. పెరుగు, కారం, ధనియాల పొడి, ఉప్పుతోటి మ్యాగ్నేట్ బాగా జిగేల్ రాణిలాగా తయారైందబ్బా ఈ చికెన్ చిన్నగా. ఇప్పుడైతే చికెన్ మసాలా అన్నీ కలిసిపోయేటట్టుగా మనం గర 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 తిప్పుకోవాలి. ఇట్లా మన యూట్యూబ్ ఛానల్లో నెట్ అయిపోతే గర 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 తిరుగుతుంది లైవ్ కదా, అలాగా లైవ్ లాగా తిప్పాలి ఈ విధంగా. గర్ర గర్ర అబ్బాబాబా ఏముందబ్బా తిప్పిన తర్వాత లోపల చూపించట్లా అబ్బా. ఇప్పుడైతే మనము మూత తీసి చూద్దామండి. బాగా ముక్కు ఉడుకుతున్నట్టు ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి. ఆయిల్ పైకి వచ్చింది కదా, ముక్క చూడండి. అబ్బాబాబాబాబాబా కొత్త కొత్తలాడుతుందమ్మా, కొత్త కొత్తలాడుతుంది. కొయ్యి కొయ్యి కోన్ని కొయ్యి అంట కొత్త కొత్తలాడుతుంది ముక్క అయితే. అబ్బాబాబాబా నాలుక లాగుతుంది ఇప్పుడు దివ్యా. అవునా, నాలుక లాగుతుంది చికెన్ చూస్తుంటే. ఇంకొక 20 మినిట్స్ అయిపోతుంది బిర్యానీ. వాట్ ఈస్ ద కలర్ఫుల్ యా బేబీ, ఫ్రెష్ చికెన్ లైవ్. కోడిని కొట్టిస్తే వేడి వేడిగా ఉంది అసలు చికెన్ కూడా లైవ్ లో. కోడి అమెరికా బ్రహ్మంటుంది. ఇప్పుడు పుదీనా అండ్ కొత్తిమీర వేసేయక్క. ఓకే, ఇప్పుడైతే పుదీనా ఒక ప్లేట్ నిండగా పచ్చగుందబ్బా. అక్క అది కొత్తిమీర ఏమో. కొత్తిమీర ఇది. ఇప్పుడు పుదీనా కూడా ఒక ప్లేట్ నిండుగా సన్నగా తరిగి పెట్టేశాను. ఇప్పుడైతే పుదీనా కూడా వేసాను. మంచి ప్లానింగ్ లో ఉన్నట్టున్నారు. చూడు ఇప్పుడైతే మనము చికెన్ ని ఇలా గర 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 తిప్పటమే పని. లెగ్ పీసు ఎప్పుడెప్పుడు గొంతులో పోతుందా అనుకుంటుందా, తినేయటమే ఇంకా అంతే. బాగా కుక్ అవ్వద్ది. ఇక 5 మినిట్స్ మనము మూత పెట్టి ఉంచుకుందాం. ఓకేనా దివ్య? మళ్ళీ వాటర్ వేద్దాం. ఇంకా ఇప్పుడైతే నేను 5 మినిట్స్ తర్వాత తీస్తున్నాను. చికెన్ అయితే మనకు బాగా ఉడికిందబ్బా, ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనము వాటర్ 5 గ్లాస్ కాబట్టి 10 గ్లాసులు రైస్ 5 గ్లాసులు. ఓకే ఓకే. చికెన్ ఎంత? 2 కేజీలు చికెన్. మనకి మొత్తం పీస్ ఉండాలి కదా దివ్య. ఓకే, ఇప్పుడు 10 గ్లాసులు నీళ్ళు యాడ్ చేద్దాం. ఓకే. 2. సో 10 గ్లాసులు వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు మిక్స్ చేయక్క. మిక్స్ చేసి మూత పెట్టు. చూడు ఉప్పు, చూడు ఉప్పు కారం 2 చూడు. మనం అనుకున్నట్టే కరెక్ట్ గా సరిపోయిందా? ఉప్పు కారం సక్కత్తుగా ఉంది. అవునా, బాగా సరిపోయింది. ఓకే, మూత పెట్టేయక్క. కొంచెం బాగా ఉడకనివ్వు. నీళ్ళు బాగా మరిగిన తర్వాత రైస్ వేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకుందాము. చికెన్ కూడా బాగా ఉడికింది. దీంట్లో అయితే నేను రైస్ నానబెట్టుకున్నవి వేసాను. నీళ్ళు పడతాను. మిక్స్ చేసేద్దాం దివ్యాంక. పొడి పొడిలాడాలని బిర్యానీ. ఒక్కసారి అలా కలబెట్టుకో. ఒక్కసారి మిక్స్ చేయంతే. మూత పెట్టేసుకుందామా? 3-4 స్పూన్లు దాకా నెయ్యి యాడ్ చేస్తాను నేను. టేస్ట్ కూడా బాగుంటది. మనం దించుకునేటప్పుడు 4-5 స్పూన్లు. పెద్దది ఏమీ లేదు. ఈ రోల్ అయితే పెట్టేస్తున్నాను. మా ఇంట్లో రోల్ ఉందో అమ్ము పెట్టేసి
ఇక్కడికి నన్ను ఎత్తకపోరా. బిర్యానీ ఎక్దమ్ పర్ఫెక్ట్. గుమగుమలంటే నోట్లో లాలాజలం ఊరుతుందమ్మో. అంత బాగుందా? నీ చేతిలో ఉంది. ఏంది అసలు బిర్యానీ ఇది? ఇంకేమన్నా